క్లాసెస్ అర్థమవుతుంది కదా అందరికి? yes sir. Yes, sir. రికార్డింగ్ స్టార్ట్ చేయండి. రికార్డింగ్ స్టార్ట్ చేశారా? ఓకే ఫైన్. 1 minute నేను మీకు ఒకటి ఇమేజ్ ఒకటి ఫార్వర్డ్ చేస్తాను. 1 minute లైన్లో ఉండండి. ఇమేజ్ ఓకే, పని చేద్దాము. ఓపెన్ చేయండి. ఎంఎస్ వర్డ్ ఫార్మేట్ ఓపెన్ చేయండి. ఎంఎస్ వర్డ్ ఫార్మేట్ ఓపెన్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్ అండి, చూడండి, కంప్లీట్గా మనం చెప్పే ట్రైనింగ్ అండ్ కాన్ఫిగరేషన్స్, స్టెప్స్ ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటాయండి. అంటే కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఏమి కూడా చేంజ్ అవ్వవు. అంటే మీకు ఏదన్నా కొంచెం కంపెనీలో మీరు చేసే వర్కింగ్ స్టైల్ కొంచెం డిఫరెంట్గా ఉండొచ్చు, కానీ సో సేమ్ మీకు ఏదైతే మనం డిస్కస్ చేస్తున్నామో, ఏ కాన్ఫిగరేషన్స్ అయితే చేస్తున్నామో ఇవన్నీ కూడా మీరు రియల్ టైంలోకి వెళ్ళినా కూడా స్టెప్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. బట్ కాకపోతే ఏంటంటే మీరు బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్ని బేస్గా చేసుకుని మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ కూడా మీరు అంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మీరు కంప్లీట్గా మీరు మీ టీమ్ లీడర్ తోటి లేదంటే మీ సుపీరియర్స్తో డిస్కస్ చేసి బేస్డ్ ఆన్ ది సుపీరియర్స్ ఇన్స్ట్రక్షన్స్ని బేస్గా చేసుకుని కాన్ఫిగరేషన్స్ అనేది చేయాల్సి ఉంటుంది అనమాట. సో బట్ మనం ఇక్కడ చెప్పే స్టెప్స్ అవ్వచ్చు, ఈ కాన్ఫిగరేషన్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా రేపు మీరు జాబ్లోకి వెళ్ళినా సరే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. ఆ స్ట్రక్చర్ అనేది ఏమీ చేంజ్ అవ్వదండి. అలాగే సర్వర్ కూడా ఏమైనా డిఫరెంట్గా ఉంటుందంటే సర్వర్ కూడా ఇదే విధంగా ఉంటుంది. ఈ కాన్ఫిగరేషన్స్ అవ్వచ్చు, స్టెప్స్ అవ్వచ్చు, ఏదైనా సరే ఏదైనా టోటల్గా కంప్లీట్గా యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. డిఫరెన్సెస్ ఏమీ ఉండవండి. బట్ చేంజెస్ అంటే వర్కింగ్ స్టైల్ మారుతుంది, అంతేగాని సర్వర్ చేంజ్ అయిపోవటము, అలాగే ఆప్షన్స్ అవి చేంజ్ అయిపోవటం అది ఏమీ ఉండదు. అది కూడా చెప్తున్నాను, సో గుర్తుపెట్టుకోండి. ఓకే, అలాగే ఇంకోటి కూడా చెప్తున్నాను, మనము మార్కెట్లో తక్కువ అమౌంట్కి చెప్తున్నామంటే మేజర్ రీజన్ ఏంటంటే మనకి ఇన్స్టిట్యూషన్స్ కానీ మెయింటెనెన్స్ కానీ అదేం లేదండి. మామూలుగా మీరు బయటకు వెళ్ళి నేర్చుకుంటే ఆల్మోస్ట్ ఎట్లా లేదనుకున్నా మినిమం 1 lakh అవుతుంది. 30,000 ఫీజు ఉంటుంది. హైదరాబాద్ వెళ్ళి నేర్చుకున్నారు అనుకోండి, తర్వాత అక్కడ మళ్ళీ మెయింటెనెన్స్ అని అకామిడేషన్ అవన్నీ చూసుకుంటే ఒక 6 months చూసుకున్నా మంత్లీ 10,000 to 20,000 ఖర్చు అవుతుంది. 6 months అంటే అట్లీస్ట్ మంత్లీ 10,000, ఫీజు ఒక 30,000, టోటల్ 90,000. సో ఎట్లా లేదనుకున్నా మినిమం 1 lakh అయితే ఖర్చు అవుతుంది. అది కూడా చెప్తున్నాను. ఓకే రైట్. అలాగే చాలా మంది మన వీడియోస్ కాపీ చేసి చెప్తున్నారు, కొంతమంది తెలుగులో చెప్పేవాళ్ళు కూడా. సో అది కూడా గుర్తుపెట్టుకోండి, ఓన్లీ పబ్లిసిటీ ఎక్కువ ఉంటుంది, ఏముండదు అంతకు మించి. ఓకే, ఎనీవే ఎంఎస్ వర్డ్ ఫార్మేట్ ఓపెన్ చేయండి. పెట్టి క్యాష్ కాన్సెప్ట్ ఏంటి ఈరోజు? పెట్టి క్యాష్ డిస్కస్ చేద్దాము. పెట్టి క్యాష్ సో పెట్టి క్యాష్ అంటే ఏంటి, ఎవరికైనా ఐడియా ఉందా? పెట్టి క్యాష్ అంటే యాక్చువల్గా మనకి మామూలుగా ఏమంటుంటారంటే చిల్లర ఖర్చులు అంటుంటారు. చిల్లర ఖర్చులు అంటే ఎగ్జాంపుల్ ఆఫీస్లో చిన్న చిన్న ఖర్చులు ఏమైనా ఉంటాయి. ఎగ్జాంపుల్ స్టేషనరీ కానీ, స్టేషనరీ ఎక్స్పెన్సెస్, వాటర్ బిల్ ఎక్స్పెన్సెస్, ఇంకా ఏదైనా ఆఫీస్కి సంబంధించిన ఎక్స్పెన్సెస్ ఉంటాయి. పేపర్ బిల్ ఎక్స్పెన్సెస్, పవర్ బిల్ ఎక్స్పెన్సెస్, ఇలాంటివన్నీ కూడా హ్యాండిల్ చేయడానికి ఒకరు ఉంటారు. పెట్టి క్యాషియర్ అంటారు వీళ్ళని. పెట్టి క్యాష్ అంటారు. పెట్టి క్యాషియర్ అనే వాళ్ళు ఉంటారు అనమాట. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఈ పెట్టి క్యాష్ అంతా కూడా హ్యాండిల్ చేయడం జరుగుతుంటుంది. పెట్టి క్యాషియర్ ఏం చేస్తారు, ఈ పెట్టి క్యాష్ ని హ్యాండిల్ చేయడం జరుగుతుంటుంది అనమాట. పెట్టి క్యాషియర్స్ అంటారు. సో ఈ పెట్టి క్యాషియర్స్ ఉంటారు, వీళ్ళు పెట్టి క్యాష్ హ్యాండిల్ చేయడం జరుగుతుంటుంది. సో ఆ పెట్టి క్యాష్ అనేది ఎలా ఉంటుంది, ఏంటి డీటెయిల్స్ అన్ని చూద్దాం. దీన్ని ఏమంటారు, క్యాష్ జనరల్స్ అంటారు. క్యాష్ జనరల్స్, పెట్టి క్యాష్ బ్రాకెట్ లో క్యాష్ జనరల్, క్యాష్ జనరల్. పెట్టి క్యాష్ అంటారు, JOURNAL, క్యాష్ జనరల్ అంటారు. సో పెట్టి క్యాష్ ఎలా చేయాలి ఏంటనేది చూద్దాము. టోటల్ గా మనము GL అకౌంట్స్ క్రియేట్ చేస్తాం. ఫస్ట్ ఏంటి, GL అకౌంట్స్ క్రియేట్ చేస్తాం.
క్రియేట్ జిఎల్స్. టోటల్ గా 5 టైప్స్ ఆఫ్ ది జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తాము ఈ పెట్టి క్యాష్ కి. క్యాష్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ది బ్యాంక్. ఫస్ట్ జిఎల్ ఏంటి? Cash transfer from the bank. FS00. Cash to bank. FS00. Cash to bank. FS00. Cash to bank. FS00. Cash purchases. FS00. Same T code. Cash sales. FS00. Petty cash. FS00. సో ఫస్ట్ మనం ఈ 5 టైప్స్ ఆఫ్ ది జిఎల్ అకౌంట్స్ అనేవి క్రియేట్ చేయాలి. ఈ జిఎల్ అకౌంట్స్ ని బేస్ గా చేసుకుని మనం ఈ పెట్టి క్యాష్ అనేది ఎంట్రీస్ అనేది పోస్ట్ చేస్తాం. సో కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఏమేమి వస్తాయి వీటికి? కాన్ఫిగరేషన్ స్టెప్స్ అన్నమాట. పెట్టి క్యాష్ కి ఫస్ట్ 5 టైప్స్ ఆఫ్ ది జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తాము. తర్వాత కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఒక 3 ఉంటాయి. 3 చూద్దాం. డిఫైన్ నంబర్ రేంజ్ ఫర్ క్యాష్ జనరల్. నెక్స్ట్ కాన్ఫిగరేషన్స్ ఇవన్నీ కూడా టోటల్ గా మనం 4 టైప్స్ ఆఫ్ ది కాన్ఫిగరేషన్ చేయాలి. కాన్ఫిగరేషన్స్ డిఫైన్ నంబర్ రేంజ్ ఫర్ క్యాష్ జనరల్. క్యాష్ జనరల్ టీ కోడ్ చెప్తున్నా చూడండి. FBCJC1. FBCJC1 టీ కోడ్. టీ అని ఇవ్వండి. టీ అని ఇచ్చేసి స్పేస్ ఇస్తే అర్థమవుతుంది. అక్కడ టీ ఇవ్వాలి ఫస్ట్. టీ అది వెరీ గుడ్. అలా ఇస్తే క్లారిటీగా ఉంటుంది అనమాట. టీ కోడ్ అనమాట. ఓకే. FBCJC1 ఫస్ట్ కాన్ఫిగరేషన్. తర్వాత సెటప్ క్యాష్ జనరల్. సెటప్ క్యాష్ జనరల్. ట్రాన్సాక్షన్ కోడ్ FBCJC0. C0 లాస్ట్ లో C0. చేంజ్ డిలీట్ బిజినెస్ ట్రాన్సాక్షన్. చేంజ్ డిలీట్ బిజినెస్ ట్రాన్సాక్షన్ FBCJC3. C2 I'm sorry C2. C2. Next setup print parameters. Setup print parameters FBCJC3. ఓకే. సో ఈ 4 స్టెప్స్ అనేవి మనం చేయాలన్నమాట కాన్ఫిగరేషన్స్. తర్వాత ఏం చేస్తాం? ఎంట్రీ పోస్ట్ చేస్తాం. FBCJ ఎంట్రీ పోస్టింగ్. టీ కోడ్ ఏంటి? ఎంట్రీ పోస్టింగ్ FBCJ. ఎంట్రీ పోస్టింగ్ పెట్టి క్యాష్ ఎంట్రీ పోస్టింగ్ FBCJ. బ్రాకెట్ లో ఎండ్ యూజర్ యాక్టివిటీ అని యాడ్ చేయండి. ఇది ఎవరు చేస్తారు? ఎండ్ యూజర్స్ చేస్తారు. ఎండ్ యూజర్ యాక్టివిటీ. సో టోటల్ గా ఈ జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తాము, యాజ్ వెల్ యాజ్ మనం కాన్ఫిగరేషన్స్ అన్ని చేస్తాం. సో ఫైనల్ గా పెట్టి క్యాష్ అంటే మీనింగ్ ఏంటి? పెట్టి క్యాష్ అంటే చిల్లర ఖర్చులు అని అర్థం. ఆఫీసులో డిఫరెంట్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, చిన్న ఖర్చులు ఉంటాయి. సో వీటి కోసం ఈ పెట్టి క్యాష్ అనేది ఉపయోగించడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ డే బేస్ గా చేసే డే టు బేస్ గా చేసుకుని కానీ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు మార్నింగ్ పెట్టి క్యాష్ ఒక 10,000 తీసుకున్నారు పేమెంట్. ఈవినింగ్ కి టోటల్ గా ఎంత ఖర్చు అయింది అనేది చెక్ చేసేసి ఫైనల్ గా ఎంట్రీస్ పోస్ట్ చేసేసి బ్యాలెన్స్ అనేది కంపెనీకి హ్యాండ్ అవుట్ చేస్తారు. డే బేసిస్. లేదంటే వీక్ బేసిస్. ఈ వీక్ లో 20,000 తీసుకున్నారు. పేమెంట్ అనేది ఖర్చులు యూజ్ చేస్తారు. కంపెనీకి ఖర్చులు పెట్టి క్యాష్ యూజ్ చేస్తారు. ఫైనల్ గా బ్యాలెన్స్ అనేది బ్యాంక్ లో డిపాజిట్ చేసినట్లు ఎంట్రీ పోస్ట్ చేస్తారు. లేదంటే ఇంకోటి ఉంటుంది, మంత్లీ పీరియడ్ వైజ్ అన్నమాట. అలా కూడా ఉంటుంది. డే వైజ్, వీక్ వైజ్, అలాగే పీరియడ్ వైజ్ కూడా ఉంటుంది అనమాట. ఓకే, ఇలా ఉంటుంది. ఎనీవే మనం ఫస్ట్ ఏం చేద్దామంటే పెట్టి క్యాష్ జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేద్దాము. క్యాష్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ది బ్యాంక్ కదా ఫస్ట్ జిఎల్ అకౌంట్. పైకి వెళ్ళండి.
వెళ్ళండి, FS00 వెళ్ళండి. ZDG కాన్సెప్ట్స్ అండి. నేను చాట్ బాక్స్ లో ఒకటి బ్లూ ప్రింట్ ఒకటి పోస్ట్ చేస్తున్నాను, చూడండి. మీరు క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత చదవండి ఒకసారి. ఆ బ్లూ ప్రింట్ చూడండి ఎలా ఉంది ఏంటి అనేది. మీకు బ్లూ ప్రింట్స్ ఇచ్చాను, నాకు చూసారో తెలియదు. చాట్ బాక్స్ లో ఒక బ్లూ ప్రింట్ ఒకటి పోస్ట్ చేస్తున్నాను, క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత ఆ బ్లూ ప్రింట్ అనేది చూడండి. ఓకే, రైట్. చాట్ బాక్స్ లో ఆల్రెడీ పోస్ట్ చేశాను. సో ఫస్ట్ వచ్చేసి మనం క్యాష్ ఫ్రమ్ బ్యాంక్ అకౌంట్ వెళ్ళండి. కరెంట్ అసెట్స్ కదా, కరెంట్ అసెట్స్ లో తీసుకుందాము. క్యాష్ ఫ్రమ్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ తీసుకోండి. క్రియేట్ లోకి వెళ్ళండి. క్రియేట్ క్యాష్ ఫ్రమ్ బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నాము. నెంబర్ ఇవ్వండి. ఓకే, డ్రాప్ డౌన్ పైన క్లిక్ చేయండి. జిఎల్ గ్రూప్ తీసుకోండి. నెంబర్ కరెక్ట్గా ఇవ్వాలి. నెంబర్ రాంగ్ ఇచ్చారు మీరు. 200 116 తర్వాత 117 కదా అకౌంట్ నంబర్. ఏం వస్తుంది అకౌంట్ నంబర్? కరెక్ట్ ఇవ్వలేదు మీరు, క్లియర్గా ఇవ్వండి. 2 zeros ఇవ్వాలి. ఓకే, కరెంట్ అసెట్స్ తీసుకోండి. క్యాష్ ఫ్రమ్ ది బ్యాంక్ అకౌంట్ మీన్స్ కరెంట్ అసెట్స్. కరెంట్ అసెట్స్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్. షార్ట్ టెక్స్ట్ టైప్ చేయండి. క్యాష్ ఫ్రమ్ ది బ్యాంక్, క్యాష్ ఫ్రమ్ బ్యాంక్. షార్ట్ టెక్స్ట్, లాంగ్ టెక్స్ట్ బోత్ ఆర్ సేమ్, ఒకటే తీసుకోండి. క్యాష్ ఫ్రమ్ బ్యాంక్. కంట్రోల్ డేటా, లైన్ ఐటమ్ డిస్ప్లే తీసుకోండి. షార్ట్ కీ 001. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ లోకి వెళ్ళండి. G001 అండ్ పోస్ట్ ఆటోమేటికల్లీ కూడా తీసుకోండి. సేవ్. ఫస్ట్ జిఎల్ అకౌంట్ ని క్రియేట్ చేసాం. ఓకే, నెక్స్ట్ జిఎల్ అకౌంట్ ఏముంది? క్యాష్ టు బ్యాంక్ కదా, క్యాష్ టు బ్యాంక్. FS00. క్యాష్ టు బ్యాంక్ అంటే ఏంటి? ఇది కూడా కరెంట్ అసెట్స్ కదా, కరెంట్ అసెట్స్ లోనే చేయండి. క్యాష్ టు బ్యాంక్. ఇది కమ్స్ అండర్ అసెట్స్. క్యాష్ టు బ్యాంక్, క్యాష్ టు బ్యాంక్. Line item display, short key 001. Create bank interest G001. Post automatically and save. Next, 2 completed. Next, see third one. Third one name ఉంది ఇక్కడ. క్యాష్ పర్చేజెస్. చూడండి, క్యాష్ పర్చేజెస్ అంటే మీనింగ్ ఏంటి? క్యాష్ పర్చేజెస్ ఒకసారి చూడండి, క్లారిటీగా వినండి. క్యాష్ పర్చేజెస్ అంటే ఎక్స్పెన్సెస్ కదా. క్యాష్ పర్చేజెస్ అనేది ఎక్స్పెన్సెస్. క్యాష్ సేల్ అనేది ఇన్కమ్. చూడండి, క్యాష్ పర్చేజెస్ ఏమైనా సేల్ ఏమైనా పర్చేజ్ చేసాం. క్యాష్ పర్చేజెస్ ఈజ్ ఎక్స్పెన్సివ్. అంటే ఏదైనా పర్చేజ్ చేసాం, ఎక్స్పెన్సివే కదా, సో దాన్ని మనం ఎక్స్పెన్సివ్ కింద తీసుకుందాం. క్యాష్ పర్చేజెస్ ఈజ్ ఎక్స్పెన్సివ్. క్యాష్ సేల్ ఉన్న తర్వాత అది ఇన్కమ్. సేల్ అంటే మనం క్యాష్ కి అమ్మేశారు, ఏదైనా సేల్ చేశారు, క్యాష్ ఇచ్చేస్తారు, అది ఏంటి? ఇన్కమ్ అన్నమాట. క్యాష్ పర్చేజెస్ ఈజ్ ఎక్స్పెన్సివ్, క్యాష్ సేల్స్ ఈజ్ ఇన్కమ్. ఓకే, క్యాష్ పర్చేజెస్ వెళ్ళండి. FS00లో ఎక్స్పెన్సివ్ ఎక్కడ చూడండి. అదర్ ఎక్స్పెన్సివ్ ఉందా? ఇండైరెక్ట్ ఎక్స్పెన్సివ్ ఉందా? తీసుకోండి, నో ఇష్యూ. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సివ్ లో నంబర్ తీసుకోండి. ఇక్కడ ఇవ్వండి. ఎక్స్పెన్సివ్ కమ్స్ అండర్ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్. క్యాష్ పర్చేజెస్
షార్ట్ టెక్స్ట్ లాంగ్ టెక్స్ట్ ఇవ్వండి. క్యాష్ పర్చేజెస్ ఓన్లీ బ్యాలెన్సెస్ ఇన్ లోకల్ కరెన్సీ కూడా తీసుకోండి. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ నాట్ రిక్వైర్డ్. షార్ట్ కీ 001, create bank interest G001 is enough. 001 next. క్యాష్ సేల్స్ అంటే ఏంటి? ఇన్కమ్ కదా, సేల్ చేసాం క్యాష్ వచ్చింది, సో ఇన్కమ్ అనుకుందాం. అదర్ ఇన్కమ్ గ్రూప్ ఉంది కదా, అదర్ ఇన్కమ్ ఉందా? ఐఎమ్ సారీ, క్యాష్ సేల్ ఇన్కమ్ కదా, అదర్ ఇన్కమ్ గ్రూప్ తీసుకోండి. ఎవరైనా S4 HANA ఇంట్రెస్ట్ ఉంటే సర్వర్ తీసుకోండి, క్లాసెస్ చెప్తాను. S4 HANA సర్వర్ తీసుకుంటా అంటే తీసుకోండి, క్లాసెస్ చెప్తాను. దానికి మెడిసినల్ ఛార్జ్ ఏం లేదు, ఫ్రీగానే ఉంటుంది, చెప్తాను. ఎవరు తీసుకుంటారో తీసుకోండి, మీ ఇష్టం. లేదు సార్ ECC ప్రాపర్గా ప్రాక్టీస్ చేస్తామంటే ఎనఫ్, సరిపోతుంది. S4 HANA నేర్చుకున్నా కూడా ఓకే. దానికి దీనికి ఒక 10 to 15% మాత్రమే డిఫరెన్సెస్ ఉన్నాయండి. నెంబర్ రైల్ క్రియేషన్లో కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి, అలాగే GL క్రియేషన్లో కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి. బట్ ECC నేర్చుకున్న వాళ్ళకి S4 HANA చేయటం ఆఫ్టర్ ఆల్ డెడ్ ఈజీ అనమాట, చాలా ఈజీగా చేసేస్తారు. డోంట్ వరీ, మీరు అదేదో రాకెట్ సైన్స్ అనుకోకండి. ఓన్లీ బ్యాలెన్సెస్ ఇన్ లోకల్ కరెన్సీ తీసుకున్నారా, తీసుకోండి. సేవ్. ఇదే సాఫ్ట్వేర్, సేమ్ స్క్రీన్స్ ఇలాగే ఉంది. కొన్ని అప్డేట్స్ వచ్చినాయి అక్కడ S4 HANAలో. ECC సర్వర్ ఎలా ఉంది, అది కూడా అలానే ఉంటుంది. S4 HANA కూడా కొన్ని చేంజెస్ ఉన్నాయి, ఒక 15%, మాక్సిమం 20% చేంజెస్ ఉన్నాయి, అంతే, అంతకుమించి ఏం లేదు. అలాగే ECCలో ఏమైతే మనం యూజ్ చేయట్లేదో అవన్నీ కూడా రిమూవ్ చేసేస్తాం. అలాగే S4 HANAలో ఇప్పుడు మనం FICO అంటాం. ECC చూస్తే FI అండ్ CO బోత్ ఆర్ ఈక్వల్. అంటే ఇక్కడ సపరేట్ FI వేరు, CO వేరు. అక్కడ రెండు కూడా మిక్స్ చేసేస్తారు S4 HANAలో, అది కూడా గుర్తుపెట్టుకోండి. ECCలో లెడ్జర్స్ ఉన్నాయి, S4 HANAలో లెడ్జర్స్ ఉండవు, ఎక్స్టెండెడ్ లెడ్జర్ ఉంటుంది. ఇక్కడ లీడింగ్ లెడ్జర్ కామన్ అండి. ECCలో లీడింగ్ లెడ్జర్ ఉంది కదా, S4 HANAలో ఏముంటుంది? S4 HANAలో కూడా లీడింగ్ లెడ్జర్ ఉంది, బట్ నాన్ లీడింగ్ లెడ్జర్ ఉండదు S4 HANAలో. అక్కడ ఎక్స్టెన్షన్ లెడ్జర్ అంటారు, ఆ లెడ్జర్స్ ఉంది S4 HANAలో. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తాం మనం? ఇంకోటి 4 అయినాయా? లాస్ట్ వన్. ఓకే, 1 minute. ఇంకోటి ఉందా? ఇంకోటి చేయాలనుకుంటా కదా, 5th వన్ చేయాలి కదా, పెట్టి క్యాష్. పెట్టి క్యాష్ అంటే ఏంటి? ఇది కూడా కరెంట్ అసెట్సే కదా, క్యాష్ ఉంటాయి, కరెంట్ అసెట్స్. వెళ్ళండి, పెట్టి క్యాష్ GL అకౌంట్ క్రియేట్ చేద్దాం. అంటే చూడండి, పెట్టి క్యాష్ comes under balance sheet. Control data, line item display, short key 001. Create bank interest G001 and save. Total గా మనం 5 type of the GL accounts ని క్రియేట్ చేసేసాం. 5 types of the GL accounts మనం క్రియేట్ చేసాము. ఓకే, నెక్స్ట్ ఏమో చూడండి, కాన్ఫిగరేషన్స్ ఓపెన్ చేయండి. 5 types GL అకౌంట్ క్రియేట్ చేసాం కదా. నెక్స్ట్ చూడండి, కాన్ఫిగరేషన్ స్టెప్స్ అన్నమాట. డిఫైన్ నంబర్ రేంజ్ ఫర్ క్యాష్ జనరల్. సో నంబర్ రేంజ్ క్రియేట్ చేయాలి, ఈ నంబర్ రేంజ్ అనేది క్రియేట్ చేయాలి వీటికి కూడా. FBCJ-C1 కంపెనీ కోడ్ ఇవ్వండి. ఇంటర్వెల్స్, చేంజ్ ఇంటర్వెల్స్ 01 ఇవ్వండి, 1 ఇవ్వండి, 1 to 1000. ఎంటర్ చేయండి, సేవ్ చేయండి.
ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ లాస్ట్ లో EXT అని ఒక కనిపిస్తుంది చూడండి. EXT అంటే ఎందుకు ఉపయోగిస్తారు? EXT పైన క్లిక్ చేస్తే మీనింగ్ ఏంటి? ఎవరు చెప్తారు? మీకు నేను చెప్పాను కదా, ఎవరు చెప్తారు? EXT టిక్ మార్క్ చెక్ బాక్స్ ఉంది, చెక్ బాక్స్ క్లిక్ చేస్తే ఏమొస్తుంది? మీకు FBN1 లో చెప్పలేదా? పాయింట్ చెప్పాను కదా. చూడండి, ఇక్కడ మీరు ఏమి చెక్ బాక్స్ అనేది టిక్ మార్క్ తీసుకోలేదు. అంటే మీనింగ్ ఏంటి? ఇక్కడ ఏదైతే నంబర్ రేంజ్ ఇచ్చారో ఆటోమేటిక్ గా at the time of accounting entry posting, number range will be generated automatically. 1 to 1000 ఇచ్చారు అంటే అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసేటప్పుడు at the time of accounting entry posting, number range will be generated. Document 1 was posted, 2 was posted, 3 was posted and number range generate అవుతుంది, ఆటోమేటిక్ గా జనరేట్ అవుతుంది. ఇప్పుడు at the time of accounting entry posting. అలా కాదు, మీరు ఇక్కడ టిక్ మార్క్ చెక్ ఎక్స్టెన్షన్ సెలెక్ట్ చేశారనుకోండి, ఎండ్ యూజర్ అనే వాళ్ళు నంబర్ రేంజ్ మాన్యువల్ గా ఇవ్వాలి. ప్రతి అకౌంటింగ్ ఎంట్రీకి ఒక నంబర్ రేంజ్ మాన్యువల్ గా ఇవ్వాల్సి వస్తుంది అనమాట. మాన్యువల్ గా ఇవ్వాలి, అలా ఎవరు ఇవ్వరు, బట్ అదొక ఆప్షన్. ఇక్కడ టిక్ మార్క్ అనేది చెక్ బాక్స్ సెలెక్ట్ చేయకపోతే ఏమవుతుంది? నంబర్ రేంజ్ అనేది ఇక్కడ మీరు ఏదైతే కాన్ఫిగర్ చేశారో, కాన్ఫిగరేషన్ చేశారో ఈ నంబర్ రేంజ్ బేస్ గా చేసుకుని అకౌంటింగ్ ఎంట్రీస్ కి నంబర్ రేంజ్ అనేది జనరేట్ అవుతుంది. చెక్ బాక్స్ సెలెక్ట్ లో ఉంటే కనుక ఎండ్ యూజర్ మాన్యువల్ గా నెంబర్ అనేది ఇవ్వాలి. మీరు చెప్పారు, మర్చిపోయారేమో, మేబీ చెప్పానో లేదో గుర్తులేదు నాకు కూడా. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ పాయింట్. సెటప్ క్యాష్ జనరల్ FBCJ C0 వెళ్ళండి. ఎంటర్ చేయండి. ఇక్కడ 0005 ఉంటే చూడండి, లాస్ట్ లో 0001 ఉన్నది కంపెనీ కోడ్. 0005 కొంచెం డ్రాప్ డౌన్ చేయండి, లైట్ గా రండి, స్లోగా రండి. కొంచెం క్రిందికి రండి, స్లోగా రండి. ఆ 0002 ఉందా? 5 ఉంటే చూడండి, 0005. అలా కనిపించదు మీకు, స్లోగా రావాలి. ఇంకా పైకి వెళ్ళండి, 0005 లో ఇక్కడ ఏముంది? యూరో ఉందా? 0005 వెయిట్ చేయండి, చెప్తాను. 0005 తర్వాత ఏముంది? యూరో. అది సెకండ్ వన్ చూడండి, 0005 అండ్ 0002 అది సెలెక్ట్ చేయండి. కాపీ చేస్తున్నాం, కాపీ చేయండి. 0005 రిమూవ్ చేసి మీ కంపెనీ కూడా ఇవ్వండి, అది మంది కాదు, వేరే వాళ్ళది. ఇక్కడ 0001 ఇవ్వని చెప్తాను, 2 కాదు 1 ఇవ్వాలి. ఇక్కడ ఏమి ఇవ్వాలి? మీ GL అకౌంట్ ఇవ్వాలి. ఏమిస్తారు? GL అకౌంట్ 0001 స్టాండర్డ్. సో ఇక్కడ మీ GL అకౌంట్ ఇవ్వాలి. ఏ GL అకౌంట్ ఇస్తారు? పెట్టి క్యాష్ GL అకౌంట్ ఇవ్వండి. పెట్టి క్యాష్ తీసుకోవాలి, ఇవ్వండి. ఓకే, కరెన్సీ INR ఇవ్వండి. కరెన్సీ ఏమి ఇచ్చాము? INR ఇచ్చాము. కంపెనీ కోడ్ తీసుకున్నాము, 0001 తీసుకున్నాము, యాజ్ వెల్ యాజ్ పెట్టి క్యాష్ GL అకౌంట్ తీసుకున్నాము, కరెన్సీ కూడా తీసుకున్నాము. ఓకే, ఎంటర్, సేవ్. ఎంటర్ చేయండి, ఏం కాదు, సేవ్ చేయండి. ఎంటర్ అండ్ సేవ్. ఎంటర్ చేసాము, సేవ్ చేసాము, కంప్లీట్ అయిపోయింది. సో ఎంటర్ చేసాము, సేవ్ చేసాము అనమాట. ఈ కాన్ఫిగరేషన్ అనేది కంప్లీట్ అయింది. మన కంపెనీ కోడ్ కి పెట్టి క్యాష్ ఇవన్నీ కూడా సెటప్ చేసాము. ఓకే, వెళ్ళండి, కాన్ఫిగరేషన్ ఓపెన్ చేయండి, ఇమేజ్ చూడండి. సెటప్ క్యాష్ జనరల్ ని సెటప్ చేసాం. నెక్స్ట్ ఏముంది? చేంజ్ డెలిట్ బిజినెస్ ట్రాన్సాక్షన్. ఇక్కడ మీరు ఎలా క్రియేట్ చేంజ్ బిజినెస్ ట్రాన్సాక్షన్.
అక్కడ క్రియేట్ యాడ్ చేయండి, చేంజ్ దగ్గర క్రియేట్ యాజ్ వెల్ యాజ్ చేంజ్ అండ్ డెలీట్ బిజినెస్ ట్రాన్సాక్షన్ FBCJ-C3 వెళ్ళండి. ఈ జిఎల్ అకౌంట్స్ అని సెటప్ చేస్తున్నాం మనం చూడండి. 0005 ఫస్ట్ లో ఏమొచ్చింది 0005 1 2 3 అని చూసిన తర్వాత సెలెక్ట్ చేయండి 1 2 3 4 5 6 ఇవి తీసుకోండి, కంఫర్టబుల్ గా ఉంటుంది. 6 వరకు తీసుకోవాలి. చూడండి ఇక్కడ క్యాష్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ది బ్యాంక్ డిస్క్రిప్షన్ చూడండి, క్యాష్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ది బ్యాంక్, క్యాష్ ట్రాన్స్ఫర్ టు ది బ్యాంక్, పేమెంట్ ఫ్రమ్ కస్టమర్, పేమెంట్ ఫ్రమ్ వెండర్ ఇది అవసరం లేదు. తర్వాత లాస్ట్ టైం క్యాష్ పర్చేజెస్, ఆఫీస్ మెయింటెనెన్స్ పర్పస్, క్యాష్ సేల్స్ ఇవన్నీ చూడండి. ఇవన్నీ మనం జిఎల్ అకౌంట్స్ ఇవన్నీ చేంజెస్ చేసుకోవాలి. కాపీ చేయండి. సో ఎంట్రీ ఇవ్వకండి, ఎంట్రీ ఇవ్వకుండా మీ కంపెనీ కూడా ఇవ్వండి, అన్నిటికీ కూడా కింద వరకు వచ్చేయండి. 0005 రిమూవ్ చేసేసి మీ కంపెనీ కూడా ఇవ్వండి. ఓకే, ఓకేనా 0005 ఇచ్చారు. తర్వాత జిఎల్ అకౌంట్ చూడండి, ఫస్ట్ ఏముంది, ఫస్ట్ జిఎల్ అకౌంట్ రైట్ సైడ్ ఏముంది, క్యాష్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ది బ్యాంక్ అని ఉంది. సో ఈ జిఎల్ అకౌంట్ మంది కాదు, అది రిమూవ్ చేసేసేయండి. చేసేసి డ్రాప్ డౌన్ చేయండి, డ్రాప్ డౌన్ చేసి క్యాష్ ఫ్రమ్ ది బ్యాంక్ అకౌంట్ తీసుకోండి. క్యాష్ ఫ్రమ్ బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేశాం కదా, క్యాష్ ఫ్రమ్ బ్యాంక్ కరెక్ట్ గా ఇవ్వాలి, రాంగ్ ఇవ్వద్దు. క్యాష్ ఫ్రమ్ బ్యాంక్ తీసుకోండి. నెక్స్ట్ క్యాష్ ట్రాన్స్ఫర్ టు బ్యాంక్ అంటే ఇక్కడ ఇవ్వాలి, ఏమి ఇవ్వాలి, రైట్ సైడ్ డిస్క్రిప్షన్ చూడండి, క్యాష్ టు బ్యాంక్ అకౌంట్ అది తీసుకోండి, డ్రాప్ డౌన్ చేయండి. సో నెక్స్ట్ కిందకు మిడిల్ వన్ అవసరం లేదు, లాస్ట్ లో 2 చూస్తారు, ఇవి కూడా చేంజ్ చేయాలి. ఇక్కడ ఏముంది, క్యాష్ పర్చేజెస్, ఆఫీస్ మెయింటెనెన్స్ పర్పస్ అనమాట, డ్రాప్ డౌన్ చేయండి. క్యాష్ పర్చేజెస్ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసాం, అది ఇవ్వండి. క్యాష్ పర్చేజెస్. నెక్స్ట్ ఇక్కడ 8000 ఇది కూడా మన క్యాష్ సేల్ అయ్యేది, రైట్ సైడ్ ఏమో చూసుకోవాలి, చూసుకుని దాన్ని బట్టి ఇవ్వాలి. క్యాష్ సేల్ ఇవ్వండి. చూసారా, ఇక్కడ యాక్చువల్ గా చూడండి, మీరు ఏమేమి జిఎల్ అకౌంట్స్ ఇవ్వాలనేది రైట్ సైడ్ డిస్క్రిప్షన్ లో కనిపిస్తుంది, వాటిని బేస్ గా చేసుకుని ఇవ్వండి, ఇంకేం అవసరం లేదు. తర్వాత టిఎక్స్ చూసారా, లాస్ట్ లో 2 టిఎక్స్ లాస్ట్ 2 ఇచ్చారు కదా, లాస్ట్ జిఎల్ అకౌంట్ తర్వాత VNAN కనిపిస్తుంది. చూసారా, మణికంఠ పర్ఫెక్ట్ ఇంటెలిజెంట్ పర్సన్, కరెక్ట్ గా చెప్పగానే కనిపెట్టేస్తాడు, ఎక్కడ ఉందా అని చూస్తాడు ఆయన. ఓకే, చూడండి VN ఉంది, ఆ VN అవన్నీ ఏంటివి, ట్యాక్స్ కి సంబంధించినవి, మనవి కాదు, ఎవరో చేశారు, అవి యాడ్ అయి ఉన్నాయి. సో మనవి కాదు కాబట్టి మనం రిమూవ్ చేసేయండి. సో వేరే వాళ్ళు అనుకో, ఇప్పుడు మీరు యాక్చువల్గా మనం ట్యాక్స్ అవి కూడా చేసాం అనుకోండి, ఇవి యాడ్ చేసుకోవచ్చు, బట్ అవసరం లేదు, ఇవి వేరే వాళ్ళే కాబట్టి రిమూవ్ చేసేస్తున్నాం. ఓకే, ఎంటర్ చేయండి, సేవ్, కంటిన్యూ. ఓకే, డేటా వాస్ సేవ్డ్, కంప్లీటెడ్. నెక్స్ట్ స్టెప్ ఏమో చూడండి, సెటప్ ప్రింట్ పారామీటర్స్ వెళ్ళండి, FBCJ-C3 ప్రింట్ పారామీటర్స్ అంట. చూద్దాం ప్రింట్ పారామీటర్స్ అంటే ఏంటో చూద్దాము. 0005 కాపీ చేయండి, 0005 రిమూవ్ చేసి మీ కంపెనీ కూడా ఇవ్వండి. సేవ్, ఎంటర్ సేవ్. 0005 తర్వాత ఒకటి కనిపిస్తుంది మీకు, ఏంటది ఎవరు చెప్తారు? 0005 తర్వాత మీ కంపెనీ కూడా ఇచ్చిన తర్వాత RFCASH20 ఉంది, ఏంటది? ఇవన్నీ కూడా ప్రోగ్రామింగ్ కి సంబంధించిందండి, అనమాట, ప్రోగ్రామింగ్. ఓకే, అలాగే రిపోర్ట్స్ ఏమైనా చెక్ చేసుకోవాలంటే మనకి ఇది యూజ్ అవుతుంది, అందువల్ల మన కంపెనీ కోడ్ కి అసైన్ చేస్తాం.
కంపెనీ కోడ్కి మనం అసైన్ చేసాం. క్యాష్ జనరల్ ప్రింట్ ప్రోగ్రామ్ అన్నాడు. అంటే మీనింగ్ ఏంటి? మీరు చేస్తున్న ఏదైతే స్టెప్స్ ఉన్నావో, ఏవైతే కాన్ఫిగరేషన్స్ ఉన్నాయో, కాన్ఫిగరేషన్స్ కాదు మనకు వచ్చేది. ఇక్కడ ఏమొస్తాయి అంటే అవుట్పుట్, మీరు ఎంట్రీస్ ఎలా పోస్ట్ చేశారు, ఆ స్టేట్మెంట్స్ అనేవి జనరేట్ అవడానికి, యాజ్ వెల్ యాజ్ ప్రింట్ రావడానికి, ప్రింట్ తీసుకోవడానికి మనకి ఈ స్టెప్ అనేది యూజ్ అవుతుంది అనమాట. ఈ ప్రోగ్రామ్ ని బేస్ గా చేసుకుని జనరేట్ అవుతుంది. ఓకే, చూద్దాం ఎలా వస్తుందో చూద్దాం. నెక్స్ట్ స్టెప్ చూడండి. నెక్స్ట్ ఏమో చూడండి. కంప్లీటెడ్ కదా, మనం ఎంట్రీ పోస్ట్ చేద్దాం. FBCJ వెళ్ళండి. FBCJ ఎంట్రీ పోస్ట్ చేస్తున్నాము. ఇక్కడ మీ కంపెనీ కోడ్ మీదే కాదా చెక్ చేసుకోవాలి. తర్వాత క్యాష్ జనరల్ 0001 ఇవ్వండి. 0001 స్టాండర్డ్ కంటిన్యూ చేయండి. ఓకే, ఎగ్జాంపుల్ మీరు ఏ కంపెనీ కోడ్ లో ఉన్నారు? ఎగ్జాంపుల్ మీ కంపెనీ కోడ్ లో ఉన్నారు. ఇది కాదు, వేరే కంపెనీ కోడ్ కు వెళ్ళాలి. ఎలా చేంజ్ చేస్తారు? పైన ఒక ఆప్షన్ ఉంది, అక్కడ కాదు, అక్కడ కాదు, ఎందుకు రండి, ఆ కంపెనీ కోడ్ పైనే రైట్ సైడ్ ఒక ఆప్షన్ చూస్తారు, అది చేంజ్ క్యాష్ జనరల్ అన్నట్టు. ఇక్కడ క్లిక్ చేస్తే మీ కంపెనీ కోడ్ అనేది చేంజ్ అవుతుంది ఆటోమేటిక్ గా. క్లిక్ చేయండి, చెప్తాను, క్లిక్ చేయండి. మీరు కంపెనీ కోడ్ మార్చుకోవాలనుకుంది, ఇక్కడ మీరు ఆ కంపెనీ కోడ్ ఇచ్చేయండి, సరిపోతుంది, ఇంకేం లేదు. కంటిన్యూ చేస్తే అయిపోతుంది. మీరు కంపెనీ కోడ్ చేంజ్ చేసుకోవచ్చు. వేరే కంపెనీ కోడ్స్ కూడా మీకు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ మీ కంపెనీ కోడ్ అనేది ఇవ్వాలి, ఇచ్చి కంటిన్యూ చేయాలి. సో మీ కంపెనీ కోడ్ ఇచ్చేసారు, కంటిన్యూ. తర్వాత చూడండి, ఇక్కడ పైన టుడే, దిస్ వీక్, కరెంట్ పీరియడ్ అని కనిపిస్తున్నాయి. ఇవన్నీ ఏంటి? పెట్టి క్యాషియర్ మీరు ఎలా ట్రాన్సాక్షన్ చేస్తారు. సో ఈ రోజు ఒక 10,000 విత్డ్రా చేశారు బ్యాంక్ నుండి. టోటల్ అమౌంట్ అనేది మళ్ళీ ఆ డే ఈవినింగ్ కి సబ్మిట్ చేస్తారా, లేదా వీక్లీ బేసిస్ అంటే ఈ వీకెండ్ వరకు పేమెంట్ యూజ్ చేసి తర్వాత మంత్ వీకెండ్ లో క్లియర్ చేసేస్తారు, సబ్మిట్ చేస్తారు. లేదంటే పీరియడ్ వైజా ఎట్లా అనేది, లేదంటే స్పెసిఫిక్ పీరియడ్ కావాలంటే పైన మెన్షన్ కూడా చేసుకోవచ్చు. ఓకే, ఎనీవే మనం డే బేస్ మీద చేద్దాం. డే బేస్ మీద ఓకే, ఫస్ట్ ఏం చేయాలి? టుడే పైన క్లిక్ చేయండి. టుడే పైన క్లిక్ చేసాం. పెట్టి క్యాషియర్ ఏం చేస్తారు? బ్యాంక్ నుండి కొంత అమౌంట్ అనేది విత్డ్రా చేస్తాడు. పెట్టి క్యాషియర్ ఉంటారు కదా, పెట్టి క్యాషియర్ అంటే ఎవరు? చిల్లర ఖర్చులు వాడే పర్సన్ అన్నమాట. ఓకే, కొంత అమౌంట్ విత్డ్రా చేశాడు. సో క్యాష్ రిసిప్ట్ ఉంది కదా అక్కడ పైన, దానిపైన క్లిక్ చేయండి. క్యాష్ తీసుకుంటున్నారు, ఇవ్వండి, క్లిక్ చేయండి. సో అక్కడ డ్రాప్ డౌన్ చేయండి, క్యాష్ రిసిప్ట్ డ్రాప్ డౌన్ చేసి క్యాష్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ది బ్యాంక్ జిఎల్ అకౌంట్ తీసుకోండి. క్యాష్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ది బ్యాంక్ అకౌంట్. అమౌంట్ ఎంత విత్డ్రా చేస్తున్నారు మీ ఇష్టం, 10,000 20,000 ఏదో ఒక అమౌంట్ ఇవ్వండి. ఓకే, 10,000 ఇచ్చారు. ఓకేనా? తర్వాత ఏం చేస్తారంటే క్రింద చూడండి, ఆ పైన చూడండి, ఓపెనింగ్ బ్యాలెన్స్, క్లోజింగ్ బ్యాలెన్స్ చూసారా? పైన ఏం లేదు, బ్యాలెన్స్ ఏం లేదు పెట్టి క్యాషియర్ దగ్గర, యాజ్ వెల్ యాజ్ క్లోజింగ్ బ్యాలెన్స్ కూడా లేదు. ఓకే, సో క్యాష్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ది బ్యాంక్ ఆ లైన్ సెలెక్ట్ చేయండి. లాస్ట్ లో పోస్ట్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది, పోస్ట్ SCL అని చూసారా? దానిపై క్లిక్ చేయండి, కంటిన్యూ చేయండి. 10,000 పైన యాడ్ అయిందా? ఓపెనింగ్ బ్యాలెన్స్ 10,000, క్లోజింగ్ బ్యాలెన్స్ 10,000. అంటే ఏంటి మీనింగ్ ఏంటి? పెట్టి క్యాషియర్ దగ్గర 10,000 అనేది అమౌంట్ ఉంది అని అర్థం. ఓకేనా? పెట్టి క్యాషియర్ దగ్గర 10,000 అమౌంట్ ఉంది. ఓకే, ఇంకొక 10,000 వచ్చిన ఎగ్జాంపుల్ వేరే, అంటే కస్టమర్ దగ్గర నుండి వచ్చింది అనుకుందాం. డ్రాప్ డౌన్ చేయండి, పేమెంట్ ఫ్రమ్ ది కస్టమర్. అంటే ఏదన్నా సేల్ పెట్టి క్యాషియర్ ఏమైనా చేస్తున్నారు అనుకోండి, ఏమన్నా ఆఫీస్ లో ఏమైనా పనికిరాని ఏమైనా ఉంటాయి, కొంత క్యాష్ వస్తుంటారు కొంతమంది కస్టమర్స్. ఎనీవే ఒక పర్సన్ దగ్గర నుండి పేమెంట్ వచ్చింది. ఓకేనా? పేమెంట్ ఫ్రమ్ కస్టమర్ కంటిన్యూ చేయండి. 10,000 ఇవ్వండి. ఎవరా కస్టమర్? ఎవరు? రైట్ సైడ్ కస్టమర్ ఆప్షన్ చూసారా? కస్టమర్ కూడా తీసుకోవాలి. అక్కడ కాదు, జిఎల్ అది, అక్కడ కాదు. అది క్లోజ్ చేయండి, విండో క్లోజ్ చేయండి. కస్టమర్, ఒక కస్టమర్ తీసుకోండి, ఎనీ కస్టమర్. మనం కస్టమర్స్ క్రియేట్ చేసాం కదా, ఎనీ కస్టమర్ తీసుకోండి. ఎంటర్ కాదు, సెలెక్ట్ చేసి పోస్ట్ సెల్ పైన క్లిక్ చేయాలి.
చూసారా గ్రీన్ లో ఉండాలండి. ఇక్కడ చూసారా గ్రీన్ లో ట్యాబ్స్ ఉన్నాయి, చూసారా గ్రీన్ లో ఉండాలి అంటే కరెక్ట్ గా ఉన్నట్లు కాన్ఫిగరేషన్స్ యాజ్ వెల్ యాజ్ ఇవన్నీ కూడా. తర్వాత చూడండి ఓపెనింగ్ బ్యాలెన్స్ 20,000, క్లోజింగ్ బ్యాలెన్స్ 20,000. పెట్టి క్యాషియర్ కి అమౌంట్ అనేది వచ్చింది ఇక్కడ. అది ఎనీవే ఎట్లయినా అవ్వచ్చు, అమౌంట్ అనేది రిసీవ్ అయింది. అలా కాదు తర్వాత ఏం చేస్తారు, ఏమైనా ఎక్స్పెన్సెస్ వస్తాయి. ఎక్స్పెన్సెస్ వస్తే ఎలా చేస్తారో కూడా చూద్దాం. ఇక్కడ క్యాష్ పేమెంట్స్ పైన క్లిక్ చేయండి. సో క్యాష్ పేమెంట్ పైన క్లిక్ చేశారు. ఫస్ట్ ఏం చేద్దాం, క్యాష్ పేమెంట్ పైన క్లిక్ చేసిన తర్వాత క్యాష్ పేమెంట్స్ ఏమైనా ఇస్తారు కదా, డ్రాప్ డౌన్ చేయండి క్యాష్ పేమెంట్స్. క్యాష్ పేమెంట్స్ అలా కాదు, క్యాష్ పర్చేస్ తీసుకుందాం. వెయిట్ క్యాష్ టు వెండర్స్ తీసుకుందాం. వెండర్ కి పేమెంట్ చేసాం, ఎవరన్నా వెండర్స్ ఉన్నారు, క్యాష్ టు వెండర్స్ ఇవ్వండి. ఒక 5,000 ఇవ్వండి. వెండర్ సెలెక్ట్ చేసుకోండి, ఎనీ వెండర్. ఎవరన్నా వెండర్ కి పేమెంట్ ఇచ్చారు, క్యాష్ రూపంలో ఇచ్చేసారు, పెట్టి క్యాష్. అంటే యాక్చువల్గా ఏంటంటే లోడింగ్ అన్లోడింగ్ ఏదైనా జరిగింది అనుకుందాము, ఏం చేస్తారు, ఏదో ఇస్తుంటారు క్యాష్ ఇచ్చేస్తుంటారు. హమాలీస్ ఉంటారు, వాళ్ళకి ఏమి ఇస్తారు, క్యాషే కదా ఇచ్చేది ఎగ్జాంపుల్. సో క్యాష్ ఇచ్చేసాం. ఒక వెండర్ని కూడా తీసుకున్నాం, సెలెక్ట్ చేయండి వెండర్ని. తర్వాత చూడండి పైన ఎంత ఉంది, ఓపెనింగ్ బ్యాలెన్స్ అండ్ క్లోజింగ్ బ్యాలెన్స్ 20,000 ఉంది. సో 10,000 వెండర్ పే, 5,000 వెండర్ పే చేస్తే 15,000 ఉండాలి. చూద్దాం. పోస్ట్ పైన క్లిక్ చేయండి, కంటిన్యూ చేయండి. చూసారా క్లోజింగ్ ఓపెనింగ్ బ్యాలెన్స్ 20,000, క్యాష్ పేమెంట్స్ 5,000, క్లోజింగ్ బ్యాలెన్స్ 15,000. సరిపోయింది కదా, క్లియర్ గా ఉంది అనమాట. ఓకే క్లియర్ గా ఉంది. సో నెక్స్ట్ క్యాష్ పేమెంట్స్, క్యాష్ పర్చేజ్ ఏమైనా పర్చేజ్ చేశారు ఆఫీస్ పర్పస్, ఏవో పర్చేజ్ చేస్తుంటారు, క్యాష్ పర్చేజెస్ డ్రాప్ డౌన్ చేయండి. క్యాష్ పర్చేజెస్ ఏమైనా పర్చేజ్ చేశారు, క్యాష్ పర్చేజెస్ డ్రాప్ డౌన్ చేయండి. ఇంకొక 5,000 ఇవ్వండి. ఇంకేమో సెలెక్ట్ చేయండి, సెలెక్ట్ ఆన్లైన్ క్యాష్ పర్చేస్ సెలెక్ట్ చేసి పోస్ట్ సెలెక్ట్ చేయాలి, గుర్తుపెట్టుకోండి, సెలెక్ట్ చేసి పోస్ట్ చేయాలి. పోస్ట్ పైన క్లిక్ చేయండి, కంటిన్యూ చేయండి. చూసారా 10,000 మన 20,000 యాక్చువల్ గా పెట్టి క్యాష్ దగ్గర ఉన్న బ్యాలెన్స్. తర్వాత ఏమైంది, క్యాష్ పేమెంట్స్ 10,000, బ్యాలెన్స్ అమౌంట్ 10,000. టోటల్ గా ఎంత ఉంది, క్లోజింగ్ బ్యాలెన్స్ పెట్టి క్యాష్ దగ్గర 10,000 ఉంది. ఓకే ఈరోజు ట్రాన్సాక్షన్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి. ఏం చేస్తారు, ఈ అమౌంట్ అంతా కూడా 10,000 పెండింగ్ ఉంది. అమౌంట్ అంతా కూడా మళ్ళీ కంపెనీకి సబ్మిట్ చేసేయాలి. క్యాష్ ట్రాన్స్ఫర్ టు బ్యాంక్ డ్రాప్ డౌన్ చేయండి, ఇక్కడే క్యాష్ ట్రాన్స్ఫర్ టు బ్యాంక్. క్యాష్ ట్రాన్స్ఫర్ టు బ్యాంక్ అమౌంట్ ఎంత, ఎంత ఉంది పేమెంట్, టోటల్ వాల్యూ 10,000 ఉంది, పైన క్లోజింగ్ బ్యాలెన్స్. మొత్తం సబ్మిట్ చేసేస్తున్నాం, సెలెక్ట్ చేయండి, పోస్ట్ కంటిన్యూ చేయండి. చూసారా టోటల్ అమౌంట్ క్లియర్ అయిపోయిందా. పెట్టి క్యాష్ దగ్గర అమౌంట్ ఏం లేదు, విత్డ్రా చేసాము, ఎక్స్పెన్సెస్ యూజ్ చేసాము అండ్ బ్యాలెన్స్ ని సబ్మిట్ చేసేసాం. రిపోర్ట్ కావాలి, ఎగ్జాంపుల్ ప్రింట్ క్యాష్ జనరల్ పైన ఒక ఆప్షన్ చూడండి, ప్రింట్ క్యాష్ జనరల్ క్లిక్ చేయండి. చూసారా రిపోర్ట్ కూడా జనరేట్ అయింది. రిపోర్ట్ ఎలా జనరేట్ అయింది ఎవరు చెప్తారు, మనం పెట్టి క్యాష్ జనరల్ అసైన్ చేశాం కదా, దానివల్ల చూసారు ప్రోగ్రామింగ్ నేమ్ కనిపిస్తుంది, నేమ్ చూపిస్తున్నారు ఆయన. సో దీన్ని బేస్ గా చేసుకుని ఇక్కడ జనరేట్ అయింది, గుర్తుపెట్టుకోండి జనరేట్ అయింది. క్లియర్ కదా, ఇదన్నమాట రిపోర్ట్స్ అనేవి ఇలా చెక్ చేసుకోవచ్చు. ఇది కంప్లీట్ పెట్టి క్యాష్ కాన్ఫిగరేషన్స్ అన్నమాట. మెగా ఇంజనీరింగ్ లో ఒక ఆయన పనిచేసేవారు, బాగా సీనియర్ మోస్ట్, అంటే కొంచెం ఏజ్ ఎక్కువ ఆయనకి పెట్టి క్యాష్ పైన నేను వాళ్ళకి సపోర్ట్ ఇచ్చాను అనమాట, వాళ్ళకి మెగా ఇంజనీరింగ్ వాళ్ళకి.
క్లియరా? అంతా క్లియర్ అయిపోయిందా? అర్థమైందా? ఓకే. ఓకే, రైట్. మేబీ టుమారో క్లాస్ ఉండకపోవచ్చండి. నేను యాక్చువల్గా టెంపుల్కి వెళ్తున్నాము, కాళహస్తి వెళ్ళాలి. చెప్పండి. 2 days. చెప్పండి. 2 days లీవ్ ఉంటుంది సార్. మా మదర్‌ది ప్రోగ్రామ్ ఉంటుంది సార్. మా మదర్‌ది సౌండ్ స్ట్రిక్ ఉంది సార్ నెక్స్ట్ 2 days. సో అటెండ్ అవ్వలేదు సార్ నెక్స్ట్ 2 days. మీరు అవ్వలేరా? అవ్వలేదు సార్. ఓకే, ఫైన్, నో ఇష్యూ. టుమారో క్లాస్ ఉండదండి, 99% ఉండదు. ఒకవేళ ఉంటే కనుక ఎవరితోనో చేయిస్తాను నేను. ఓకే, థ్యాంక్ యూ మణికంఠ గారు, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్. అలాగే S/4HANA ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సర్వా తీసుకోండి. నేను చెప్తాను, మీకు క్లాసెస్ చెప్తానంటే హ్యాపీగా నేర్చుకోవచ్చు కదా, మీ ఇష్టం అది. మీకు కంప్లీట్ యువర్ చాయిస్. తర్వాత మళ్ళీ చెప్పలేదు అనుకోండి నేను. S/4HANA సర్వర్ ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే కనుక సర్వా తీసుకోండి, నేను క్లాసెస్ చెప్తాను. ECC పైన ప్రాపర్ కమాండింగ్ ఉంటే యాక్చువల్గా ఏంటంటే ECC నేర్చుకుని సరిపోతుంది, S/4HANA అవసరం లేదు. రేపు ప్రాజెక్ట్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎలాగో మళ్ళీ ట్రైనింగ్ ఇస్తారు. ఇప్పుడు నోసినా అనే ఒక అమ్మాయి ఉంది మన దగ్గర, ట్రైనింగ్ తీసుకున్న అమ్మాయికి జాబ్ వచ్చింది. సో అమ్మాయి ECCలో నేర్చుకుంది, కానీ వాళ్ళ కంపెనీలో S/4HANA ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారంట. BSc కంప్యూటర్స్ అమ్మాయి క్వాలిఫికేషన్, ట్రైనింగ్ సెషన్లో ఉన్నారు ఆమె. అట్లా అనమాట. ఓకేనా? ఓకే సార్. ఓకే, సెషన్ ఇదండి. మేబీ రేపు టుమారో క్లాస్ ఉండకపోవచ్చు, బట్ ఇన్ఫార్మ్ చేస్తాను. మీరు గ్రూప్లో నేను జాయిన్ అయితే క్లాస్ ఉన్నట్లు, జాయిన్ అవ్వకపోతే క్లాస్ లేనట్టు, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, బాయ్, గుడ్ డే.